బసవా ఓరి బసవా, అరే బసవా నీకు ఏం లోడ్ చేశానని వెళ్ళిపోయావురా నువ్వు. అరే బసవా, అరే బసవా. ఎద్దుని అడగట్టేశావు, కొట్టంలో కట్టేసి వచ్చాలే. బసవా ఓరి బసవా బస. ఏందిరా అన్నా మన బసవుడు కనిపించట్లేదన్నా. ఎక్కడైనా చాలలో మేస్తూ ఉంటుంది, వెళ్ళి తీసుకురా. ఊరంతా ఎతికానన్నా. రాత్రి నుంచే మన బసవడు కనపట్లేదు. రాత్రి నుంచా? అవునన్నా, మన బసవుడు కూడా ఫీల్ అయ్యాడన్నా. వదిన్ని కొట్టామని వాడు కూడా చెప్ప పెట్టుకుని వెళ్ళిపోయాడు. రే వెళ్ళి ఎత్తకరా. ఓకేనా, అది పోతేగా ఎతకటానికి. ఎదురాజు 2 రోజుల నుంచి మా ఆవు ఎదకొచ్చి అరుస్తా ఉంది. నీ ఎద్దుని తీసుకొని రా. తీసుకొస్తానులే పో. తొందరగా వచ్చాయి. ఈడొకడు. అన్నా ఆ? ఇంకెందుకన్నా ఈ పని, నా మాటను. మన బసవుడు కనిపించట్లేదు కదా, ఇంకో పని చూసుకుందామన్నా. ఆ? పక్కూరులో కట్టెలు కొట్టడానికి మనుషులు కావాలంట. మనం ఇద్దరు వెళ్ళి కొట్టామంటే 100 రూపాయలు వస్తాయన్నా. వెళ్దామన్నా? ఏం కొట్టడానికి? కట్టెలు కొట్టడానికన్నా. పోరా నీ ఎముకలు కొడతాను రా. నాన్న కొట్టాడు బాబోయ్. ఏంది అట్ట సోతా? నా ఇట్టు నేను అట్టగే చూస్తా. ఏం చేస్తారా? నీ ఎవ్వ పొగరెక్కిందని. ఏంట్రా నీకు మనపిచ్చి పట్టిందట్రా? ఇంట్లో మాట్లాడుకున్నావే. మారుతాను, నీకు దండం పెడతాను, నేను మారుతాను. ఉండరా, నీకు లోపలికి వెళ్ళి అన్నం తీసుకొస్తాను. ఏడో బాకు. అమ్మో నా చెవి తెప్పేశాడే సచ్చినోడు. నీ చేతులు ఇరిగిపోను. అయ్యో అత్త, అత్త, ఏడోకు. మనసేమో నీవే